హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో బీఎస్సీ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్ అనమాట. లాస్ట్ పేపర్ మనకి మేజర్లో కెమిస్ట్రీలో. సో పేపర్ వచ్చేసి మనకి నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ. ఇది మనకి లాస్ట్ పేపర్ అనమాట. రిమైనింగ్ 2 పేపర్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట. సో ఫిజికల్ కెమిస్ట్రీ 2 అలాగే జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా విత్ వెయిటేజ్తో పాటు క్లియర్గా అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట. ఆ 2 పేపర్స్ కనుక మీరు చూడకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మేజర్లో లాస్ట్ పేపర్ అనమాట. సో పేపర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా చూసే ముందు మీరు డెఫినెట్గా సిలబస్ అనేది ఒకసారి చూసుకోండి. ఈ సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అమైన్స్, అలాగే ఎమినో యాసిడ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి నైట్రో హైడ్రోకార్బన్స్, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, అలాగే యూవి విజిబుల్ అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇది మనకి టోటల్ 5 యూనిట్స్ అనమాట. సో ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని అయితే చూడండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అమైన్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకి 6 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట, ఓకేనా. కన్ఫర్మ్గా అయితే మీరు ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. వాటిలో ఉండే మనకి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి మనకి డైజోనియం సాల్ట్ అలాగే ఎనలిన్, ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట, ఓకేనా. సో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ సెకండ్ క్వశ్చన్ ఉంది, అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా ఉంది అనొచ్చు. సో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అది కనుక మనకి ప్రిపరేషన్ మెథడ్ 2 క్వశ్చన్స్ ఇవ్వకపోతే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ ఇస్తారు. దాని తర్వాత 6th క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉందన్నమాట, ఓకేనా. కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ మెథడ్స్ కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ ఇస్తారు, అలాగే 6th క్వశ్చన్ కానీ లేదంటే సెకండ్ క్వశ్చన్ కూడా ప్రిపరేషన్ మెథడ్సే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ ఎమెన్స్, ఎసిలేషన్, అలాగే నైట్రేషన్, బ్రోమినేషన్. ఇవి మనకి 4 అనమాట రియాక్షన్స్ అనేవి. సో కన్ఫర్మ్ గా మీరు 6th క్వశ్చన్ కూడా డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేవారు నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే ఆల్ క్వశ్చన్స్ లో ఉన్న ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి ప్రిపేర్ అయినా సరిపోతుంది, ఓకేనా. అంటే మీరు ప్రిపరేషన్ మెథడ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. 4 క్వశ్చన్స్ లోంచి మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు. మెయిన్ గా మనకి ఫస్ట్ 2 లోంచే ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట, ఓకేనా. ఇది మనకి యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ అబౌట్ హాఫ్ మ్యాన్ బ్రోమైడ్ రియాక్షన్ విత్ మెకానిజం. సో కన్ఫర్మ్ క్వశ్చన్. అలాగే అది కనుక మిస్ అయితే మనకి 5th 6th లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. హాఫ్ మ్యాన్స్ ఎగ్జాస్టివ్ మిథైలేషన్ రియాక్షన్, లేదా మనకి హాఫ్ మ్యాన్ అండ్ కోప్ ఎలిమినేషన్ రియాక్షన్స్. సో ఇలా 3 క్వశ్చన్స్ లోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటైతే ఇస్తారనమాట. సో మనకి ఇంకో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, అలాగే థర్డ్ డిగ్రీ అమైన్స్. సో మనకి 10th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్స్లో మనకి డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సేమ్ మనకి ప్రిపరేషన్ మెథడ్స్ యూనిట్ 1లో ఏ విధంగా ఉన్నా దీంట్లో కూడా మనకి యూనిట్ 2లో ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదు గన్ షాట్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో పెప్టైడ్స్ అలాగే ప్రోటీన్స్, ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా తెస్తారనమాట. స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్స్ అలాగే ప్రోటీన్స్, ఈ 2లో ఉండి మనకి ఒక క్వశ్చన్ డెఫినెట్గా తెస్తారు. సో మీరు డైరెక్ట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్స్, అలాగే 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ ప్రోటీన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. డైరెక్ట్గా అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారు 3rd 4th లోంచి. తర్వాత మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. మనకి పేపర్ డీప్కి ఇస్తేనే 5th క్వశ్చన్లోకి వస్తారనమాట. మాక్సిమం మనకి ఈ 4 క్వశ్చన్స్ లోంచే 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ ఇస్తారు. ఫస్ట్ 2 లోంచి ఒకటి, అలాగే సెకండ్ 2 లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్, ఓకే. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. పెప్టైడ్స్, ప్రోటీన్స్, ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 2 నుంచి కూడా మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జెట్రయాన్ ఆర్ ఎంఫోలైట్. సో మనకి ఎంఫోలైట్ అనేది అడగచ్చు, లేదా జెట్రయాన్ అని కూడా డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అవుతుంది. రెండింటికి ఆన్సర్ ఒకటే అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ నేచురల్ అండ్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్.
సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ప్రిపరేషన్ మెథడ్స్లో మనకి 5th క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. లాగ్ టర్మ్స్ ఫ్రమ్ గామా అండ్ డెల్టా ఎమినో యాసిడ్స్ బై హీటింగ్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే 8th క్వశ్చన్ వాట్ ఈస్ L configuration, give one example in amino acids. 10th question write any 2 tests for the detection of amino acids. అలాగే 13th question explain denaturation and renaturation of proteins. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ముందుతో ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని కూడా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి కన్ఫర్మ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2 నుంచి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3లో మనకి ఓవరాల్గా 3 క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నైట్రో హైడ్రో కార్బన్స్. సో ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి నైట్రో ఆల్కైన్స్, నైట్రో హైడ్రో కార్బన్స్. సో మనకి 2 క్వశ్చన్స్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ డిఫైన్ నైట్రో ఆల్కైన్స్, రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కైన్స్. సెకండ్ క్వశ్చన్ what are nitro hydrocarbons, how they are classified, give some useful reactions of nitro compounds. ఇవి మనకి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీకు టైం ఉంటే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్టివిటీ ఆఫ్ నైట్రో ఆల్కెన్స్. ఇది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. టోటల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్లో ఏదైనా క్వశ్చన్ మీకు లెంతీ అనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి, టైం లేకపోతే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి రిమైనింగ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. లేదు థర్డ్ క్వశ్చనే మీకు లెంతీ అనిపిస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఏ విధంగా అయినా మీరు ఈ 3లో ఎనీ 2 మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా. యూనిట్ 3లో నైట్రో హైడ్రో కార్బన్స్లో. ఓకేనా. సో మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద మైకెల్ ఎడిషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కైన్స్. అలాగే మ్యానిస్ రియాక్షన్ విత్ మెకానిజం, నెఫ్ రియాక్షన్ విత్ మెకానిజం. సో మెకానిజం మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తీస్తారనమాట. మ్యానిచ్ రియాక్షన్, నెఫ్ రియాక్షన్, మైకెల్ ఎడిషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్. ఈ విధంగానే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ 3లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అది కనుక మిస్ అయితే మనకి 7th క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట, నైట్రస్ యాసిడ్ మీద. ఓకేనా. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో ఇది మనకి ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అని ఉన్నాయన్నమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మీరు డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ కూడా నేను హైలైట్ అయితే చేశాను. పైరోల్ అలాగే ఫ్యూరాన్. మనకి డిఫైన్ పైరోల్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పైరోల్, లేదా డిఫైన్ ఫ్యూరాన్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్గా ఈ 2లో నుండి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు, డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ కింద మీరు డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి ఈ ఫస్ట్ 2 క్వశ్చన్సే డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్, అలాగే థర్డ్ క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్. హాలోజినేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. హాలోజినేషన్, నైట్రేషన్ అండ్ సల్ఫోనేషన్. సో కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ థియోఫిన్, అలాగే కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పైరిడియన్ అండ్ పైరోల్. ఈ విధంగా కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రాపర్టీస్ లో కంపారిజన్ విషయంలో మనకి ఒక క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5, లాస్ట్ యూనిట్ అనమాట మనకి. యూనిట్ 5 యూవీ విజిబుల్ అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా రిమైనింగ్ 4 యూనిట్స్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మనకి ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు 3 క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్ మాత్రం కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అడగచ్చు, ఐఆర్ స్పెక్ట్రా అడగచ్చు. సో లేదంటే మనకి క్యాలిక్యులేషన్ గామా మ్యాక్స్ ఆఫ్ కాంజుగేటెడ్ డీన్స్ ఇన్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ బై యూజింగ్ వుడ్వార్డ్ ఫిషర్ రూల్స్. ఇది కూడా మనకి అడిగే ఛాన్స్ అవుతుంది. ఈ 3లోంచి డెఫినెట్గా మనకి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తారనమాట. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కానీ కన్ఫర్మ్ మీరు ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెలక్షన్ రూల్స్, అలాగే ఆక్సోక్రోము, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, అలాగే ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఇన్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, సెలక్షన్ రూల్స్ ఫర్
ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇవైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అండి. యూనిట్ 5 నుండి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కన్ఫామ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ ప్యాటర్న్ మనకి సేమ్ థర్డ్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో సేమ్ మనకి ఫోర్త్ సెమిస్టర్లో కూడా పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదు 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఈచ్ యూనిట్ నుండి ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాలి. అలాగే 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే 5 × 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్గా మనకి 70 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది, ఓకేనా స్టూడెంట్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. ఆ PDFలో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా యూనిట్ వైజ్గా ఆన్సర్స్ అయితే నీట్గా అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి, అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో PDF అనేది మీకు లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.